అవి నేను రాసిన నోట్స్ తెలియకుండా, అంటే ఒక్కొక్క నోట్స్ అయిపోతే అది లోపల పెట్టేసి ఇంకో నోట్స్ తెచ్చుకునేవాడిని. ఆయన అలా ఏదో తన్మయత్వంలో చెప్తూ మధ్య మధ్యలో నిద్రపోయేవారు. అలాగే అది రాసుకుంటున్నాయి, చివరికి ఇన్ని నోట్స్ తయారైతే అప్పుడు ఆయన ఆఖరిలో 2017 జూలైలో బెంగళూరు నుంచి వెళ్తున్నారనమాట. మా అబ్బాయి ఉపనయనం ఏదో ఆంధ్రాలో ఉంటే దానికి ముందు వెళ్ళారు. ఆ వెళ్తున్నప్పుడు అడిగాను అనమాట, ఏమిటంటే నాన్నగారు ఇంత నాలెడ్జ్ ఉంది, మీరు ఎప్పుడు ప్రిజర్వ్ చేయలేదు ఏమిటి దాన్ని అని. అంటే వారన్నారు, నాకు బహుశా ఈ యాక్సిడెంట్ చేయించింది అమ్మవారు, మన ఇద్దరం కూర్చుని ఇంత మాట్లాడుకోవడానికేమో. నీకు ఇన్నేళ్ల వయసులో మన ఇద్దరం ఎప్పుడు ఇంతసేపు గడపలేదు చూడు. ఎందుకంటే ఆయన కాలేజ్లో ప్రొఫెసర్, రీడర్ కింద పనిచేస్తారు. ఆయన పని ఆయనకు ఉండేది, నాకు నా చదువు ఉద్యోగం అవన్నీ నాకు ఉండేవి. ఇప్పుడు అమ్మవారు అందుకనే ఏర్పాటు చేస్తారేమో, నేనే ప్రిజర్వ్ చేయడం ఎందుకు, నువ్వు చెయ్యదు అన్నారు. వారు వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో పుస్తకాల కింద పబ్లిష్ చేస్తే బాగుంటుంది అని ఆలోచించా ఫస్ట్. కానీ పుస్తకాలు అయితే ప్రాబ్లం ఏంటంటే ఒక జొనార్ వాళ్ళ వరకే వెళ్తుంది. అందులోనే ఈ కాలం తెలుగు చదవడం రాని వాళ్ళు చాలా మంది ఉంటారు, మాట్లాడతారు కానీ తెలుగు వాళ్ళు కాన్వెంట్ లో చదువుకోవడం వల్ల చదవరు. అందుకని యువతరానికి వెళ్ళాలంటే అలా కాదు, సోషల్ మీడియా ద్వారా వెళ్ళాలి అనిపించింది. అప్పుడు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాను.